దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథం 133వ కీర్తన 3 వచనాలు ఉంటాయి. మనం అందరం కలిసి చదువుకుందాము. 133వ కీర్తన 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. యాత్ర కీర్తన దావీదుది. అందరం కలిసండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగువచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాము. తండ్రి ప్రభావ మీ కొన్నాళ్ళు ఎంచుకుంటున్నాం. ప్రభావ చదువు లేఖన భాగము ప్రభు దయతో దీవించి ఆశీర్వించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభావ నాతోనూ మాతోనూ మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. రాగిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకా మీ ఏర్పాట్లు ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తుంటున్నాము. దయతో జ్ఞాపకం చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇటు ప్రభావ సమృద్ధిని మీ కృప, మీ సహాయము, మీ తోడ్పాటు ప్రభు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా, తెరవని ఆకాశము మీరు మా కొరకై దయచేవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మా ప్రభు యొక్క స్వరం ప్రభా తండ్రి మేము ప్రభా నిచ్చిన మా తండ్రి ప్రభా మీ యొక్క ప్రభా మేఘం మీద నుండి శేఖము మేఘం మీద నుంచి ప్రభా మేము వినగనట్లుగా మీరు మాకు కావాల్సిన కృప దయచేవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి మా హృదయంను తాకము, మా చెవులను తెరవజేయము. ప్రభా మీ వాక్యమును ప్రభా తండ్రి గ్రహించడానికి ప్రభా తండ్రి కావాల్సిన కృపను దయచేవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ వాక్యమును ప్రభా మేము వినటం మాత్రమే కాకుండా దాన్ని గ్రహించినట్లుగాను ప్రభా తండ్రి మేము మీ వాక్యమును మేము అంగీకరించున్నట్లుగాను కావాల్సినటువంటి నూతనమైన హృదయమును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా ప్రభా మీ దాసుని మరుగుపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా కన్నులు ఎదుట మరి ఏమి కూడా కనపడకున్నట్లుగా చేయము. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా మనుషులు పరిస్థితులు ఏవి కూడా మా కన్నులు ఎదుట లేకుండా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యమని అర్థం ప్రభా నా ఎదుట ఉంచుకొని ప్రభా తండ్రి నన్ను మాత్రమే చూచుకోగలిగినట్లుగా మీరు సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రభా నిచ్చిన మా తండ్రి మీ దయలిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. కృపను కోరుకుంటూ సాగిలపడుతూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన ఎంతో ప్రాముఖ్యమైన కీర్తనగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. ప్రాముఖ్యమైన కీర్తన అన్నిట్లో ఉన్న ఒక ఉద్దేశం కూడా ఈ కీర్తనలో రాయబడినటువంటి హెర్మోను అనేటువంటిది ఈ యొక్క స్థలము కొరకై పెట్టబడిన పేరు కూడా ఉన్నట్లుగా కూడా ఈ మందిరం కొరకు పెట్టిన పేరుగా ఉన్నట్టుగా కూడా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మెట్టుకు ఈ కీర్తనలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చిన రీతిగా మళ్ళీ తిరిగి జ్ఞాపం చేసుకుంటూ ముందు కొనసాగుతాము. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క కీర్తనకారుడు తను ఏమని చెప్తున్నాడంటే, దావీదు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి సహోదరులు ఐక్యత అన్నప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. అసలు నాకు సహోదరుడు సహోదరి నాకు ఎట్లా అయినారు అనేటువంటిది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేనిని బట్టి ఆయన నా సహోదరుడు, ఆమె నా సహోదరి అయినది అనంటే, కాబట్టి దేనిని బట్టి అయినది, ఎప్పటి నుంచి అయినది అంటే, ఏ దినమునైతే నేను ప్రభు కుమారుడిగా అంగీకరించబడ్డానో ఆ దినం నుంచి ఆయన పిల్లలైన వారు నాకు సహోదరులుగా సహోదరులుగా చేయబడతా వచ్చినారు. కాబట్టి ఇప్పుడు సహోదరులతో ఉన్నటువంటి ఐక్యత కంటే ముందుగా ప్రభు నాతో కలిగిన ఐక్యత అనేటువంటిది ప్రాముఖ్యమైంది. మొదట ఆయన అమూల్య రక్తం బట్టి నా పాపం ఒప్పించబడి నేను ప్రభు నాతో ఐక్యపరచబడ్డాం. కాబట్టి ఆ తర్వాతనే సహోదరులతో కూడినటువంటి ఐక్యత. కానీ ఆయనతో నాకు ఐక్యత లేకపోతే నాకు సహోదరులు ఎక్కడ వచ్చినారు, సహోదరులు ఎక్కడ వచ్చినారు? కాబట్టి ఈ ఐక్యత విషయంలో మొట్టమొదటి మాదిరి నాకు ప్రభువే వింటున్నాడు. ప్రభు ఆయన నాతో ఐక్యపరచుకున్నాడు. అదే క్రమము, అదే నియమము. కాబట్టి నేను దేవుని ప్రజలతో ఐక్యపరచుకుంటూ కొరకై ఉపయోగపడేదిగా ఉన్నది. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏమని రాయబడిందంటే చక్కని మాట. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11-12 వచనాలు కలిసి ఉంటాయి. పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే, అందరికిని ఒక్కటే మూలము. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి. కాబట్టి దేవునికి మనకు ఒకటే మూలం. ఏంటా మూలం? కానీ మొట్టమొదటి నియమం ఏంటంటే నా ప్రభు నాతో ఐక్యపరుచుకున్నాడు అనేది ప్రాముఖ్యమైంది.
కానీ ఆయన నాతో ఎలాగ ఐక్యపరుచుకున్నాడు? పరలోకంలోనే ఉండి, నా కుమారుడా నేను నీతో ఐక్యపరుచుకుంటున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను రక్షిస్తున్నానని ప్రభు సెలవించలేదు. కాబట్టి ఆయన నాతో ఐక్యపరచుకుంటలో భాగముగా మొదటిదిగా ఆయన ఏం చేసినాడు? ఆ మహిమను ప్రభు విడిచిపెట్టినాడు. రెండవదిగా ఆయన ఏం చేసినాడు? నాతో సమానమైన స్థానంలోనికి వచ్చినాడు. నేను ఏమైతే పాప శరీరము రక్త మాంసమును కలిగి ఉన్నానో అదే రక్త మాంసమును కలిగేవాడుగా ప్రభు యేసుక్రీస్తు వారు మనుషుడుగా ఈ లోకంలో ఉద్భవించినాడు. కానీ ఈ ఐక్యపరచుకుంట అనేటువంటిది ఆయన పరలోకాన్ని విడిచిపెట్టుట అందుమాదిరే కాదుకుండా, కాబట్టి మరి ఆయన నా స్థానంలోనికి ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నా సహోదరుడు నా సహోదరితో ఐక్యపరచుకుంటూ కొరకై నేను ఏ నియమాన్ని అనుసరించాలా? నా ప్రభు నా విషయమై అనుసరించిన నియమాన్నే నేను నా సహోదరుడు సహోదరి విషయంలో నేను అనుసరించవలసి ఉన్నది. కాబట్టి అంటే ఆయన ఎలాగనైతే తన స్థానం విడిచిపెట్టినాడో నేను కూడా ఏమైతే నా గురించి నేను తలస్తున్నాను, అది నా స్థానం అయ్యుండొచ్చు కాకపోవచ్చు, నా గురించి నేను ఏమని నేను సంథింగ్ అని అనుకుంటున్నాను, అది చదువు పరమైందైనా, ఉద్యోగ పరమైందైనా, ధనము పరమైందైనా, బంధువు పరమైందైనా, లేదంటే ఆయా రకాలైనటువంటి ప్రాంతము జాతి పరమైందైనా, ఏదైనప్పటికీ కూడా కానీ దానిని నేను ఏం చేయవలసి ఉంది? దాన్ని నేను విడిచిపెట్టవలసి ఉంది. కాబట్టి నా స్థానమును నేను విడిచిపెట్టాలా, ప్రభు నాకు ఇచ్చిన స్థితిని నేను విడిచిపెట్టేయాలా. అందుమాదిరి కాదు ఎక్కడికి రావాలా నేను? కానీ నా ప్రభు ఎలాగైతే నాతో సమానమైన స్థానంలోనికి వచ్చినాడో అలాగనే నేను కూడా నా సహోదరునితో సమానమైన స్థానంలోకి రావాలా. అంటే నేను హృదయపూర్వకంగా తేటగా స్పష్టముగా సంతోషముగా ఏం చెప్పాలంటే, నా సహోదరుడా నేను నీతో సమానమైన వాడను అని చెప్పాలా. ఏ విషయంలో కూడా నేను నీకంటే ఎక్కువైన వాడను దానను కాదు అని చెప్పాలా. అది కాబట్టి ఐక్యపరచుకున్నట్లో ప్రభు యేసుక్రీస్తు వారు నా విషయమై అనుసరించిన నియమము నేను కూడా నా సహోదరి విషయంలో అనుసరించాలి. కాబట్టి అలా లేకుండా కాబట్టి ఈ ఐక్యత అనేటువంటి దైవికమైన ఏర్పాటులోనికి మనం రాలేము. వాస్తవానికి ఈ ఐక్యత అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. చివరి దినాలలో ప్రభు రాకడ దినాలలో ప్రభువుతోనూ ఆయన ప్రజలతో ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఎప్పుడైతే నేను దేవుని ప్రజలతో సంపూర్ణంగా ఐక్యపరచుకుంటానో వారితో కలిసి ఆరాధించగలుగుతాను, వారితో కలిసి ప్రార్థించగలుగుతాను, వారితో కలిసి పరిచయం చేయగలుగుతాను, వారితో కలిసి సరిచేయబడగలుగుతాను, వారితో కలిసి ఉపదేశించబడతాను, బలపరచబడతాను, నూతనపరచబడతాను. వారు ఆయన రాకడలో ఎత్తబడుతూ ఉండగా వారితో కలిసి ఎత్తబడతాను. అదే అన్నమాట. కానీ ఇక్కడ నా ప్రభువుతో ఆయన సంఘంతో సరైన ఐక్యత లేకుండా కానీ ఆ సంఘం ఎత్తబడేటప్పుడు ఆ సంఘంతో నేను ఒక భాగంగా ఎత్తబడలేను. కానీ నేను ఆయన సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘములో కూడా నేను కూడా ఒక భాగంగా ఉండాలంటే ఈ దైవికమైన ఐక్యతలోనికి నేను రావాల్సి ఉన్నది. అంతమాత్రమే కాదు, మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం ఈ ఐక్యత గురించి ఏమి రాయబడతా వచ్చింది. మొదటి వరుస చదవండి. ఈ ఐక్యత అనేటువంటిది దేనికోసం అంటే కలిసి నివసించుట కొరకైన ఐక్యత. అంటే పైన ఐక్యత కాదు, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రైలాడు చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. చాలా విచిత్రంగా ఉంటుంది. అందరూ ప్రైలాడు చెప్పాలా. నన్ను ప్రేమించేవానికి ప్రేమైన అంటే నాకు ప్రేమ ఏ సోదరం ఏందో ఆయనకి ప్రైలాడు చెప్తాను, నా హృదయంలో కొరత ద్వేషము ఉన్న వానికి కూడా ప్రయాణాలు చెప్పాలా. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే కాబట్టి నాకు ఎవరి మీద ప్రేమ ఉందో వాని ఆ సహోదరునికి చెప్పేటప్పుడు నా ముక్కలో అదే చిరునవ్వు, నాకు పడని వానికి చెప్పేటప్పుడు అదే చిరునవ్వు. అంటే అది పులుముకున్న చిరునవ్వు అనమాట. ఇది వాస్తవమైన చిరునవ్వు అయితే అది పులుముకున్న చిరునవ్వు. అంటే నేను తలంపు ఏంటంటే దేని వాక్యంలో మన ఐక్యత అనేది ఎలాంటిదంటే ఏదో పైన ఐక్యత కాదు, కలిసి నివసించుట కొరకైన ఐక్యత. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో ఇలాంటి ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఇదానిలో దేవుని ప్రజల మధ్యలో చూడట్లే. ప్రారంభ అంటే విశ్వాసం ఎలా ఉంటారంటే కొన్ని స్థలాల్లో మేము చూస్తాము. ఇప్పుడు ఒక సహోదరి ఇల్లు దాటి వెళ్ళాలనుకోండి, వెళ్తా టైం ఉంది, అంటే ఒక అరగంట టైం ఉంది, గంట టైం ఉంది, దాటుకొని బోరు ఆ ఇంట్లో దూరతారు. ఆ ఇంట్లో దూరి అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద బ్రదర్ ఉన్నారు అనుకోండి, నేను పోతా దారిలో శామ్యుల్ బ్రదర్ ఉంటుంది, ఇంట్లో దూరతారు అనమాట. బ్రదర్ బాగున్నారా, ఎట్లా ఉన్నారు అంటే పేషెంట్ అని బుజ్జక్కని బట్టి కాదు, జనరల్గా చెప్తున్నాను. కలిసి మాట్లాడుకోండి, ఏంటి సంగతులు ఎట్లా మాట్లాడుకోండి.
ఇంకేదైనా ఇక శామ్యుల్ బ్రదర్ మరి ఇల్లు దాటడానికేమో ఆయన ఇటు నుంచి ఇటు నుంచి అట్టే ఉంటుంది. కానీ ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఆనంద్ బ్రదర్ 2 సార్లు వచ్చినాడు కనుక పలకరించినాడు, నేను బాగోతే ఏం బాగుంటుంది అని చెప్పి కాబట్టి టైం ఉన్నప్పుడు అదే పనిగా ఆయన ఇంటికి పోతాడు. అంటే తలంపు ఏంటంటే, దేవుని ప్రజల మధ్యలో ఒక బౌండరీస్ ఉండాలా, ఒకరితో ఒకరు పలకరించుకునేది, ఒకరు మరి ఏమంటారంటే పరామర్శించుకునేది అనేటువంటిది ఎంతో ఉండాలా. ఈ ఐక్యత ఉంటే అది మనకెంతో ప్రయోజనం. అది ఎట్లా ప్రయోజనం అవుతుంది, ఎప్పుడు ప్రయోజనం అవుతుంది? నేను బలహీనంగా ఉన్నప్పుడు నా సోదరుడు నన్ను హెచ్చరించగలుగుతాడు. ఆ ఐక్యతను బట్టి నేను బలహీనంగా ఉన్నానా బలంగా ఉన్నానా అనేది నా సోదరునికి అర్థమైపోతుంది. కానీ అలా లేకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి, అంటే ఉదాహరణకు బ్రదర్స్ పేరు చెప్పాను, ఎవరమైనా అందరం కూడా మెయింటైన్ చేసినాం అనుకోండి, నా సోదరు సంగతి నాకు అర్థం కాదు, నా సంగతి నా సోదరునికి అర్థం కాదు. అర్థమవుతుంది. కాబట్టి దేవుని మందిరంలో అంటే ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే నేర్పించబడిందో అది ఆదివారం మందిరం కోసం మాత్రమే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కొనసాగింపబడి కొరకైనా నమూనా ఇక్కడ నేర్పించబడేది. చాలా చర్చెస్లో ఎట్లుంటుంది, అయిపోగానే బెల్లు కొట్టంగానే వెళ్ళిపోయారు, స్కూల్ పిల్లలు బెల్లు కొట్టంగానే పోయినట్టు వెళ్ళిపోతారు. అంటే మన సహవాసంలో దేవుని కృపను బట్టి కానీ ఎలాంటి ఆధిక్యత వెళ్ళిపోరు. అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల దాకా అంతా ఆడాడి తిరుగుతుంటారు. వీళ్ళు వాళ్ళని కలుసుకుంటారు, వీళ్ళు వాళ్ళని కలుసుకుంటారు, కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఎంత మంచి వాతావరణం అనిపిస్తుంది, ఎంత చక్కని వాతావరణం అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుకునేది ఒకటి ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ కొరకు, ఒకరి ఆత్మీయ స్థితిగతులు తెలుసుకుంటూ కొరకు, ఎవరైనా దేవుని దూరం అయితే ఒకరినొకరు హెచ్చరించడం కొరకు, పురుకొల్పుకుంటూ కొరకు ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటాం. ఈ ప్రక్రియ అనేటువంటిది అంతే ఆదివారం తర్వాత బెల్లి కొట్టిన తర్వాత కాదు, అది కొనసాగించబడాలా. దేవుని ప్రజల మధ్యలో ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. తలంపైందండి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్న మాట. ఈ ఐక్యత ఎలాంటి ఐక్యత అంటే కలిసి నివసించుడు కొరకైన ఐక్యత. దేవుని వాక్యంలో ప్రభు ఎలాంటి స్థానంలోకి వచ్చినాడంటే, ఆయన నీకు నాకు దూరంగా ఉండడానికి ఇష్టం లేదు. మనం ప్రత్యక్ష గుడారం గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ మరి గుర్తు చేసుకున్నాం. ఏం రాయబడింది? నేను మీ మధ్య నివసించినట్లు మీరు నా కొరకు ఒక నివాస స్థలం కట్టమని చెప్పినాడు. ద్వితీయోపదేశంలో మనం ఏం చూస్తా వచ్చినాం? ఆయన పాలెములో సంచరించుచుండను అని చెప్పబడింది. కాబట్టి ఈ లోకాసువార్తలో రాయబడింది, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు అక్కడ శిష్యులతో కూడా ప్రభు వెళ్ళిన సందర్భంలో మార్గ మధ్యంలో అనేక సంగతులు బోధించిన క్రమంలో అక్కడ ఏం రాయబడింది? ఆయన ఇంకా దూరం వెళ్తున్న వానిలాగా కనబడినాడు. అప్పుడు ప్రభుని గుర్తుపట్టలే. అంటే సహజంగా పాత దినాలలో అంటే ప్రయాణ సాధనాలు ఏముండవు. కాలి ఎన్ని కిలోమీటర్లన్నా 20 కిలోమీటర్లన్నా 30 కిలోమీటర్లన్నా కాలి నడకతో వెళ్ళాల్సిందే. లేదు అని అంటే ఇంకా గుర్రాలు, ధనవంతులు వెళ్తారు, గుర్రపు బండ్లు, ఆ గుర్రాలు. తర్వాత లేదంటే ఇంకా దూరం వెళ్ళాలంటే సామాన్య ప్రజలకు గాడిదలు ఉండేవి. అవి కూడా లేకపోతే నడిచి పోవాల్సిందే. అందుకని అట్లా వెళ్ళేటప్పుడు కాబట్టి ఆ ఊరు ఎక్కడ చీడ పడితే అక్కడ ఉండిపోతారు. ఇంకా అంటే స్ట్రీట్ లైట్ ఏమి ఉండవు కాబట్టి. అందుకని తెలిసిన వాళ్ళు ఉంటే ఉన్నట్టు, అందుకని ప్రతి ప్రాంతాల్లో ప్రతి ఊర్లో పాత దినాల్లో సత్రాలు ఉండేవి ఊరు బయట. ఎందుకు ఆ సత్రాలు? యాత్రికుల కొరకు. అంటే ఎక్కడ చీడ ఉంటే అక్కడ ఆ ఊరిలో సత్రంలో వాళ్ళు పండుకుంటారు అనమాట. తలంపు ఏంటంటే, ప్రభువు ఇంకా దూరం వెళ్తున్న వాళ్ళ వల్ల కనబడితే వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే చీకటి పడుతుంది కదా ఉండమని అని అన్నారు. అప్పుడు ప్రభువు ఏమన్నాడు రాయబడలేదు. కానీ ప్రభు ఏమని ఉంటాడు? లేదు పక్క ఊరి నాది, నేను వెళ్ళిపోతానులే అని అన్నాడు అనమాట. అయితే వాళ్ళు ఏం చేసినారు? కాబట్టి వారు బలవంతం చేస్తున్నారు. లేదు వెళ్ళటానికి వెళ్ళలేదు ఆయన బలవంతం చేస్తున్నారు. అక్కడ చక్కని మాట రాయబడింది, వారితో ఉండుటకు ఆయన వారితో కూడా ఇంటిలోనికి వెళ్ళాడని రాయబడింది. లూకాసువార్త 24వ అధ్యాయము 29వ వచనం. కావచ్చినది ప్రద్దుగుంకినది చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు. కాబట్టి ఎందుకు వెళ్ళాడు లోపలికి? వారితో కూడా ఉండుట కోసమే వెళ్ళినాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఎంత ఆశ్చర్యమైన సంగతి అంటే, ప్రభు అయిన దేవుడే ఆయనే తగ్గించుకొని నా స్థానంలోనికి వచ్చి నాతో ఉండడానికి ఇష్టపడితే నాకేం దుబ్బుడా అయింది చెప్పండి? నాకు వచ్చిన కొమ్ములేంది? కాబట్టి దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఐక్యత, ఈ నియమము ఎక్కడున్నాడంటే, మొదట నా ప్రభువుతో నాకున్న ఐక్యతే
నా సహోదరునితో నాకున్న ఐక్యత కొరకైనటువంటి నమూనాగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కానీ ఇక ఐక్యత విషయమై కింద భాగంలో గుర్తు చేస్తూ 2 పదార్థాలతో ఈ ఐక్యతను ఈ యొక్క కీర్తనకారుడు పోలుస్తూ వచ్చినాడు. ఒక పదార్థమేమో పరిమళ తైలము, రెండవ పదార్థమేమో హెర్మోను మంచు. ఈ 2 పదార్థాలతో కాబట్టి ఈ యొక్క సమాధానము ఎంత మేలు అని చెప్పినాడు. అంటే ఎంతో మేలు అన్నమాట. ఎంత మేలు మళ్ళీ అడిగితే ఎంతో మేలు అంటున్నాడు. మనోహరము, అబ్బా ఎంత బాగుంటుందో. ఒకటేమో మేలు, ఒకటేమో మనోహరం. మేలు కొరకైనటువంటి ఎగ్జాంపుల్గా పరిమళ తైలం చెప్పినాడు. మనోహరమైన దాని గుర్తుగా హెర్మోను మంచుని చెప్పినాడు. కానీ ఎంత మేలైన మళ్ళీ అడిగినాము అనుకోండి, మాకు అర్థమయ్యేది చెప్పంటే అప్పుడు అది చెప్పిన ఎగ్జాంపులే 2వ వచనం, అతను చెప్పిన ఎగ్జాంపులే 3వ వచనం. 2వ వచనంలో చెప్పినటువంటి ఉదాహరణ ఏం చెప్పినాడు? కాబట్టి పరిమళ తైలం గురించి చెప్పినాడు. ఈ పరిమళ తైలం అనేటువంటిది కాబట్టి ఆ యొక్క ఐక్యతతో పోల్చినాడు. ఎంత మేలైనటువంటిది అంటే ఈ పరిమళ తైలము ఎంతో అంత మేలు, అంత మనోహరము అని చెప్పినాడు. ఇక్కడ ఈ పరిమళ తైలం విషయమై మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఈ పరిమళ తైలం ఎందుకోసమని పరిమళ తైలం? ఏదో వస్త్రాలు వేసుకునే సెంటు కాదు, సామాన్య ప్రజలు వాడే పరిమళ తైలం కాదు. ఏంటి పరిమళ తైలం? అహరోను తల మీద పోయబడినటువంటి అంటే ప్రధాన యాజకుడిగా అహరోను అభిషేకించబడిన సందర్భములో ఆయన తల మీద పోయబడిన పరిమళ తైలం. దేని వాక్యంలో ఈ పరిమళ తైలం విషయమై కొన్ని మాటలు మనకు జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఈ పరిమళ తైలం ఏం చూపిస్తా ఉన్నదంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క అహరోను విషయంలో దేవుని యొక్క ఏర్పాటును చూపిస్తా ఉంది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ పరిమళ తైలము అహరోను మీద పోయిబట్టి అహరోను ప్రధాన యాజకుడు కాలేదు. లేదంటే కాబట్టి మోషే అన్న కాబట్టి అహరోను ప్రధాన యాజకుడు కాలేదు. అట్లని తైలం పోసిన ప్రధాన యాజకుడు అయ్యే పని అయితే ఆ తైలం ఎంత మీద పోయబడితే అందరు ప్రధాన యాజకులు అయిపోయి ఉండేవాళ్ళు. ఈ తైలం పోయబడిలో మొదటి నియమం ఏంటంటే, కాబట్టి ఆ వ్యక్తి ప్రధాన యాజకుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినాడు. ఆ ఏర్పాటులో భాగముగా ఆ తైలము ఆయన తల మీద పోయబడింది. కాబట్టి దేవుని వాక్యంలో ఈ చివరి దినాల్లో ఈ దైవికమైన ఐక్యత విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కాబట్టి దేవుని యొక్క ఏర్పాటును నేను ఎరగవలసి ఉన్నది. ఎవరి విషయమై? నా సహోదరుని విషయమై దేవుని యొక్క ఏర్పాటును ఎరగవలసి ఉన్నది. అదే అనమాట. ఈ పరిమంతలు ఏం చూపిస్తుందంటే, కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్న రీతిగానే నా సహోదరుని కూడా ఆయన పొలంలో పని కొరకు దేవుడు ఏం చేసినాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఎరుకదలే నేను నా సహోదరునితో ఐక్యపరచుకుంటూ కొరకే వీలవుతుంది. దాని కొరకే ఉదాహరణ మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఏ ఉదాహరణ జ్ఞాపం చేసుకున్నాము మీకు గుర్తుందా? దావీదు, తర్వాత యోనాతాను కదా. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. రాజు తర్వాత యువరాజు అంటారు. రాజకుమారుని యువరాజు అంటారు. ఎందుకంటే రాజు వచ్చిపోయిన తర్వాత వాడే రాజు అవ్వాలి, ఇంకెవరు రాజు గారు. అది ఏమంటే రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి అదొక నియమం. దావీదెవరు? ఒక గొర్రెలు కాసుకునేవాడు, చదువు సంధ్య లేనటువంటి, ఇంట్లో అందరికంటే తక్కువగా ఎంచబడి పశువులకు కాసుకోవడానికి పంపబడినటువంటి ఒక పిల్లవాడు దావీదు. ఈ దావీదు కానీ సౌలు ఎదుగు తీసుకురాబడ్డాడు. ఒక సందర్భంలో తీసుకురాబడినప్పుడు ఎంత ఆశ్చర్యమైన సంగతి అంటే, ఈ రాజకుమారుడు రాజకుమారుని యొక్క మనసు దావీదు మనసుతో ఏమైపోయిందంట? కలిసిపోయిందంట. యోనాతానంట దావీదును ప్రేమించినాడంట. అరే ఇదేంటి అంటే, సహజంగా ఎవరెవరిని ప్రేమించాలో చెప్పండి? దావీదు రాజకుమారుడిని ప్రేమించాలి. ఎందుకంటే రాజకుమారుడు కాబట్టి, వాని స్థానం అది కాబట్టి, వానికి అన్న అధికారం అది కాబట్టి, ఎప్పటికైనా తన కొరకైనా తన కుటుంబం కొరకైనా ఏదైనా అవసరం ఉంటుంది కాబట్టి ప్రేమించవచ్చు. అక్కడ ప్రేమ పుట్టడానికి కూడా ఒక రీజన్ ఉందంటే, దావీదు రాజకుమారుడైన యోనాతాను ప్రేమిస్తే ఒక రీజన్ ఉంది. దేని వాక్యంలో మనం చూస్తే ఎవరెవరిని ప్రేమించినా చెప్పండి? రాజకుమారుడు ఒక పశువులు కాసుకునే పిల్లవాడిని ఏం చేసినాడు? ప్రేమించినాడు. ప్రాణ స్నేహితుడిగా ఇచ్చినాడు. ఎంతగా ప్రేమించాడంటే ఈయన మనసు ఆయన మనసుతో కలిసిపోయిందంట. అది ఇదేమి విచిత్రము, ఇదేమి వింత అంటే, దావీదు కొంచెం అందగాడైనంత మాత్రాన ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తారా చెప్పండి? దాన్ని బయట భిక్షగాన్ని కూడా ప్రేమిస్తామా ఏంటి? అందంగా వీడు స్నానం చేస్తే శుభ్రం ఉంటాడని చెప్పి అట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటారేంటి కదా. కాబట్టి అయితే దేని వాక్యం తర్వాత మనం చూస్తాం. ఒకవేళ ఎందుకు ప్రేమించాడు? బహుశా యోనాతాను దావీదు విషయంలో అంటే వీటితో మనం బాగుంటే
మనకి యుద్ధాలలో కానీ ఇంకే విషయంలో నుంచి ఉపయోగపడతాడేమో, వీడిని బాగా ట్రైనప్ చేస్తే మనకు బాగా ఉపయోగపడతాడు అన్న ఉద్దేశంతో ప్రేమించినాడా? ఆ తర్వాత భాగంలో కాబట్టి యోనాతాను దావీదుతో చెప్పిన మాటలు ఇవన్నీ మనకు తెలిసిన వచ్చినాలే, నేను తిరిగి చూపించట్లేదు, త్వరగా ముగించడం కొరకు ప్రయత్నంలో భాగంగా. కాబట్టి దేవుని వాక్యంలో యోనాతాను దావీదుతో ఏమన్నాడు? నీవు రాజు అవుతావు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు రాజు అవుతావు. మరి ఈయన గారు ఏమవుతాడంట? రాజకుమారుడు, నేను నీకు సహకారిని అవుతానన్నాడు. అబ్బా, అసలు మనం తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా ఈ విషయాలు మనకు అర్థం కావు. బోధించిన నాకు అర్థం కావు, కొంతవరకు మీకు అర్థమవచ్చేమో, కానీ చాలా కష్టమైతే మాత్రం కష్టం. కానీ ఏంటబ్బా, ఒకవేళ దావీదును సౌలు చంపాలనుకున్నాడంటే దయ్యం పట్టింది, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒక ప్రాముఖ్యమైన రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే, ఒకవేళ పొరపాటున వీడు ఫేమస్ అయిపోయి నా కుమారుడు కాకుండా రాజ్యం వీడిది అయిద్దేమో అనుమానంతో చంపాలనుకున్నాడు. అది కొంతవరకు రాజులు చేసేటువంటి సహజమైన ప్రక్రియ అది. అంటే యోనాతాను గనక పొరపాటున అనుమానం వచ్చిన, ముందు ప్రేమించి బాగా క్లోజ్గా ఉండి ఆ తర్వాత వీడు రాజరికాన్ని కొట్టేసేట్టున్నాడు అని అనుమానం వచ్చితే, వాస్తవానికి రాజకుమారుడు యోనాతాను ఏం చేయాలా? దావీదు తలకాయ లేపేసేసేయాలా. ఎందుకంటే రాజులు ఎప్పుడు తమ రాజ్యాన్ని స్థిరపరచుకునే విషయంలో ఎట్లా ఉంటారంటే, మిగతా రాజకుమారులు కూడా చంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాడు రాజరికానికి అర్థమవుతాడని అనుకున్న వాళ్ళందరూ చంపేస్తాడు, ఎవరిని ఉంచారనమాట. కానీ దావీదు చంపబడవలసిన వాడు. అంటే తెలియక ప్రేమించలే, రాజు అవుతాడన్న సంగతి తెలుసు, అంతవరకు బాగానే ఉంది. ఇంకా ఇంకో మాట అయితే అసలు మనకు అర్థం కాదు. నేను నీకు సహకారిని అవుతాను, అసిస్టెంట్గా ఉంటాను. ఏమన్నా చూసేదానికైనా ఏమన్నా బాగుంటుంది? ఏమన్నా ఈడు చూడండి చెప్పండి. వాడు పశువులు కావాల్సుకున్నాడేమో సింహాసనం పెట్టుకొని ఉంటే, రాజు కావాల్సినాడేమో చేతులు కట్టుకొని సార్ చెప్పండి సార్ అంటే ఏమన్నా బాగుంటుందా? ఐఏఎస్ చదివినోడేమో శిబురు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ చెమ్ముతూ ఉంటే, ఆ స్వేపర్ ఏమో అదంతా టోపీ పక్కన పెట్టి కలెక్టర్ సీట్లో కూర్చుంటే ఏమైనా బాగుంటుందా? అసలు ఏమైనా పోలికేనా? లోకంలో అట్లాంటివి జరుగుతాయా? తలంపు ఏంటంటే, యోనాతాను దేవుడు పిచ్చుడు కాదు, యోనాతాను చాలా ఆత్మీయమైన వాడు. ఎప్పుడైనా యోనాతాను గురించి ధ్యానం చేయండి. ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, యోనాతాను ఎందుకు అట్లా ప్రేమించగలంటే ఒకటే, దేవుని ఏర్పాటుని ఎరిగినాడు. నేను రాజకుమారుడు అయితే అయ్యుండొచ్చు, అయితే రాజుగా ఉండటానికి దేవుని ఏర్పాటు దావీదు విషయంలో. నేను రాజకుమారుడు అయితే అయ్యుండొచ్చు, నా విషయంలో దేవుని ఏర్పాటు నేను సహకారిగా ఉండటం. అంటే తలంపు ఏంటంటే, ఈ దినాలలో ఈ ఐక్యత అనేటువంటిది ఊరకన్నా నోటితో వల్లిస్తే వచ్చేది కాదు. దీని కొరకైనా క్రయం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ ఈ యొక్క ఐక్యత విషయమై ఈ పరిమళ తైలంతో పోల్చబడట్లో మొదటిది మనకి ఏం చూపిస్తుందంటే, దేవుని యొక్క అహరోను విషయంలో దేవుని యొక్క ఏర్పాటును గురించి చూపిస్తూ ఉంది. రెండవదిగా ఈ యొక్క అభిషేకము అంటే ఈ యొక్క తైలము గురించి రాయబడినప్పుడు ఎందుకు తల మీద పోయబడుతుంది? అభిషేకించబడుట కొరకైనటువంటి పోయబడేటువంటి తైలం. కానీ దేని వాక్యాలు మనం చూసినప్పుడు ఎందుకోసమని అభిషేకించబడాలా, ఎందుకోసమని అభిషేకించబడినారు? దేని వాక్యంలో రండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ దినవృత్తాంతములు, ఈ అధ్యాయం అంతా ముగిస్తాను వీళ్ళంత క్లుప్తంగా. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 34వ వచనం. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులంటిని వలవలేకపోగా పని సంపూర్ణ మగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులు లేవీలు వారికి సహాయము చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకుంట ఎందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. ఇక్కడ దేని వాక్యంలో మనకి ఏం చూపించబడుతుందంటే, ఈ అభిషేకం ఎందుకోసం అనంటే ప్రతిష్ఠించబడుట కొరకైనటువంటి అభిషేకం. అందుకే దీని కొరకై అహరోను అభిషేకించబడినటువంటి క్రమాన్ని మనము చూస్తాము. రండి, లేవికాండం 8వ అధ్యాయము 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించినాడు. తర్వాత 12వ వచనం చదవండి. మరియు అతడు అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించను. కాబట్టి ఎందుకోసం అభిషేకం? ప్రతిష్ఠించబడుట కొరకైనటువంటి అభిషేకం. కానీ నేను ప్రభు కొరకే ఉండాలా,
ప్రభు కొరకు మాత్రమే ఉండాలా అన్నట్లుగా ప్రతిష్ఠించబడ్డ కొరకైనటువంటి అభిషేకం. కానీ ఈ యొక్క దేని వాక్యంలో ఈ ఐక్యత పరిమళ తైలంతో ఎందుకు పోల్చబడతా ఉన్నదంటే, పరిమళ తైలం ద్వారా మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే, కాబట్టి మనము ఏం చేయబడాలా? దేవుని కొరకు ప్రతిష్ఠించబడటం అనేటువంటిది ప్రాముఖ్యమైంది. ఎందుకోసం మనం ప్రతిష్ఠించబడాలా? ఎందుకోసం యాజకుడు అహరోను ఎందుకోసం ప్రతిష్ఠించబడినాడు? కాబట్టి ప్రతిష్ఠించబడిన అహరోను విషయంలో ఈ ప్రభు అయిన దేవుడు ఎలాంటి నియమాన్ని పాటించినాడు? ఒక సందర్భం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చిన రీతిగా ఏదైతే ఏమంటారు దాన్ని అంటే నాయకత్వ విషయంలో సనుగు ఏర్పడిందో, కాబట్టి మరి ప్రభు అయిన దేవుడు ఒక మాట చెప్పినాడు. యెహోవా దేవుడు ఏం చెప్పినాడు? నేను ఆ సనుగును మాన్పించేస్తానని చెప్పి ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పాడంటే, నేను నా ఏర్పాటు నేను బయలుపరుస్తాను, నేను ఎవరిని ఏర్పాటు చేస్తున్నానో అనేటువంటిది నేను బయలుపరుస్తాను, అప్పుడు ఇంకెన్నడూ అలాంటి సనుగు రాదని ఏం చేశాడంటే, కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకోమని చెప్పినాడు. కాబట్టి మరి యూదా గోత్రము కొరకై అహరోను యొక్క కర్రను లేవి గోత్రం నుంచి అహరోను కర్ర మరి తీసుకుని పడతా వచ్చింది. ఒక్కొక్క గోత్రం మీద ఆ గోత్రం పేరు రాయమని చెప్పినాడు. తర్వాత అహరోను ఆ లేవి గోత్రం మీద అహరోను పేరు రాయమని చెప్పినాడు. ఇవన్నీ ఎక్కడ పెట్టమని చెప్పాడు? మందసం ఎదుట పెట్టమని చెప్పినాడు. కానీ ఇక్కడ ప్రభు ఒక పొరపాటు చేసినట్టుగా కనబడతా ఉంది. ప్రభు ఎందుకో కొంచెము తెలివిగా ఆలోచన చేసినట్టుగా లేడు ఈ విషయంలో. వాస్తవానికి ఏమనాలా? ఏ విషయమై అంటే ముందుగా ప్రభు తెలుసు, అంటే వారికి ఎరుక కాకపోవచ్చు, కానీ వారికి కొంత తెలిసి ఉండవచ్చు. తెలిసిన దాన్ని దేవుడు ప్రత్యక్షపరుచుతున్నాడు. ఏంటంటే అహరోను నేను ఏర్పాటు చేస్తున్నాడు అని. అలాంటప్పుడు ప్రభు ఏం చేసి ఉండాలా? చూడు నువ్వు పెట్టేటప్పుడు ఆ కర్రలు అన్ని కర్రలు 11 కర్రలు ఒక దగ్గర పెట్టు, అహరోను కర్ర ఒక పక్కన పెట్టు, తెల్లారి చూడు నేను చూపిస్తానని చెప్పలే. ఏమని చెప్పినాడు? కానీ అహరోను కర్ర కూడా ఆ కర్రలో పెట్టమని చెప్పినాడు. పెట్టిన తర్వాత తెల్లారి చూస్తే అహరోను కర్ర ఏమైంది చెప్పండి? అది చిగిరించింది, పూసింది, తర్వాత బాదం కాయలు కాసినట్లుగా చూడగలుగుతాం. అంటే మిగతావన్నీ కూడా తృణీకరించబడినట్లు కాదు, కానీ అహరోను విషయమే దేవుని యొక్క ఏర్పాటు బయలుపరచబడినట్టుగా మనం చూస్తాం. అయితే అహరోను విషయంలో దేవుని యొక్క ఏర్పాటు బయలుపరచబడి కొరకై అహరోను కర్ర ఎక్కడ ఉండవలసి వచ్చింది చెప్పండి? మిగిలిన వారి యొక్క కర్రలలో అది ఉండవలసి వచ్చింది. కాబట్టి ఈ దినాలలో కూడా దేవుని ప్రజలంగా మనకు జ్ఞాపం చేసుకోవాల్సింది, ప్రభు ఎందుకొరకై నిన్ను నన్ను అభిషేకించి ప్రతిష్ఠించినాడంటే దేవుని ప్రజలతో కూడా ఉండు కొరకై మనం అభిషేకించబడినాం. అందుకోసమే మనం ప్రతిష్ఠించబడినాం. అప్పుడే ఈ దైవికమైన ఐక్యత యొక్క అనుభవంలోనికి మనం రాగలుగుతాం. రండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము దయచేసి 6వ వచనం చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిది. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండేను. అహరోను కర్ర కూడా, కర్రయు ఏమైనా ఎక్కడుందంట? అందుకని ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు చదవండి. ప్రతి చిన్న దీర్ఘం, ప్రతి చిన్న కొమ్ము కూడా అర్థం ఉంటుంది, దాంట్లో మెసేజ్ ఉంటుంది. అహరోను కర్ర అని అనలే, అహరోను కర్రయు. నువ్వు నేను ఎంతటి వారమైనా కావచ్చు కాక, ఎంతమంది బోధకులు అయితే కావచ్చు కాక, ఎంత బైబిల్ యొక్క పరిజ్ఞానం ఉంటే ఉండొచ్చు కాక, నేను ఎక్కడ ఉండాలో చెప్పండి? ఎంత సామాన్యమైన వారిగా కనబడవచ్చు కాక, ఎంత అంటే ఎంతో ఆత్మీయతలో తక్కువ వారిగా కనబడవచ్చు కాక, బలీలుగా కనబడవచ్చు కాక, నేను ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని ప్రజల మధ్య ఉండాలి. మనం వారితో కూడా ఉండాలా, వారితో ఉండటానికి ఇష్టపడాలా, వారితో కలిసి ప్రభువును సేవించడానికి ఇష్టపడాలా. అప్పుడే మనల్ని దేవుడు ఎందుకు ప్రతిష్ఠించినాడో ఆ దైవిక నియమం అనేటువంటి నెరవేర్చబడుతుంది. దాని కొరకై మరి ఒక సహోదరుని మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఎవరై ఆ సహోదరుడు? ఉరియా గురించి మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. క్షమించండి, 2 సమూయేలు 11వ అధ్యాయము. కాబట్టి ఉరియా కూడా చాలా ఆత్మీయమైన వాడు. ఉరియాని గురించి కూడా మీరు చక్కగా ఎప్పుడైనా ధ్యానించవచ్చు. కానీ ఉరియా మరి తన యుద్ధానికి వెళ్ళినాడు. యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో కాబట్టి మన తర్వాత తెలుసు. కాబట్టి ఉరియా భార్య తన స్నానం చేసుకునేటప్పుడు కాబట్టి మరి దావీదు తన అంతఃపురంలో నిలిచి దాని గురించి 2-3 వర్తమానం చెప్పినాడు. అన్న మీరు విన్నారో లేదో, 11వ అధ్యాయము 1వ వచనం మీదే ఒక వర్తమానం చెప్పినాడు. వసంతకాలం అంటే ఏంటి చెప్పినాడు,
ఆ రాజులు యుద్ధం బయలుదేరే సమయం ఏంటని చెప్పినాడు. ఏం చెప్పినాడు చెప్పండి, గుర్తుందా మీకు? 31st నైట్ అని చెప్పినాడు కదా. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఇంగ్లీష్లో దాన్ని చూపించి చెప్పినాడు కదా. తర్వాత యోవాబు అంటే అర్థం ఎంతో చెప్పినాడు. తర్వాత మరి అతని వారును ఇశ్రాయేలు వారందరి, అతని వారంటే ఎవరని చెప్పినాడు? దావీదు చుట్టూ ఉండేటువంటి ప్రత్యేకమైన ఫోర్స్ అన్నాడు, వాళ్ళని కూడా పంపించేసినాడు. వర్తమానం మనకి ఎట్లా అందుబాటులో ఉంది వినండి. తలంపు ఏంటంటే ఉరియా యుద్ధంలో ఉన్నాడు. తన భార్య మరి దావీదు చేత నష్టపరచబడింది. అయితే ఇప్పుడు దావీదు తన పాపాన్ని కప్పెట్టుకోవాలని ఏం చేసినాడు? ఉరియాని పిలిపించి ఇంటికి పంపించి దాన్ని కవర్ చేసేసుకోవాలనుకున్నాడు. అయితే ఈ మనుషుడు ఏం చేసినాడంటే, ఈ ఉరియా ఏం చేసినాడు? చక్కగా బయలుదేరి వచ్చినాడు. వచ్చి రాజు దగ్గరికి వచ్చినాడు పిలిపిస్తే. రాజు ఏం చేసినాడు? సెలవు మంజూరు చేసినాడు. హాయిగా నాయనా నువ్వు వెళ్ళిపో, నీకు సెలవు మంజూరు చేస్తాను. ఈ కారణం ఎందుకు? ఎవరికి కావాలా? అసలు యుద్ధంలో ఉంటే ఉన్న సెలవులు రద్దు చేస్తారు. యుద్ధంలో సెలవులు అనేవి ఉండవు, రద్దు చేస్తారు. అయితే ఇక్కడ యుద్ధంలో ఉన్నవాడిని పిలిచి సెలవు ఇస్తే నేనైతే ఏం చేస్తుందంటే ముందు తర్వాత సంగతి ప్రభుని హృదయం స్తుతించుందను. ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా, శైలం గట్ట ఆరోగ్యం బాగాలేదు, సెలవు ఇచ్చినావు చాలు అని చెప్పి శుభ్రంగా ఇంటికి పోయింది. నువ్వు మంచిదే. తలంపు అట్లా పోవటం తప్పని కాదు, పోట కరికే ఇచ్చాడు, పోవటం కూడా మంచి విషయమే అది. అయితే ఈ మనుషుడు చూడండి ఎంత ఆత్మీయమైన వాడంటే ఈ మనుషుడు పోలే. దేవుని వాక్యం రాయబడతా ఉంది 9వ వచనము. అతని వెనుక రాజు పంపించను కానీ కాబట్టి స్వీట్ బాక్స్ కూడా పంపించినాడు. అబ్బా శుభ్రంగా తీసుకుని వెళ్ళాలా. పలహారం పంపిస్తే ఈ మనిషి ఏం చేయాలంటే చేశాడని చెప్పండి, ఇంటికి పోలేదంట. ఇంటికి పోకుండా ఎక్కడికి పోయినాడు అంటే ఫ్రెండ్ ఇంటికి ఏమి పోయినాడా, ఇంకెక్కడికైనా పోయినాడా? ఏం చేశాడంట చెప్పండి? సేవకులతో కూడా రాజనగర ద్వారం అంటే గేట్ కీపర్స్ ఉంటే, సేవకులు అంటే గేట్ కీపర్స్ అనమాట, సామాన్యమైనటువంటి ఒక స్వీపర్ ఉద్యోగం లాంటి ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ దావీదు సేవకులు వారితో పాటు ఎక్కడ పండుకున్నాడంట? ద్వారం దగ్గర పండుకున్నాడంట. ఏం పిచ్చి వీడికి చెప్పండి ఉరియాకు. ఇంట్లో ఏమో అందమైన భార్య ఉంది, ఈయన యవనస్తుడు, ఆమె యవనస్తురాలు. ఎంత ఆశ ఉండాలా, ఎంత కోరిక ఉండాలా. దానికంటే కూడా ఏది సంతోషంగా ఉంది మనుషులు చెప్పండి? ఇంట్లోకి పోతే ఏమో పరుపు ఉంది, మంచం ఉంది, మరి ఏసీ కూడా ఉందేమో తెలియదు. అలాంటి ఏమేమి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పండుకోవాలా? అలా పరుపు ఉండదు, ఏముండదు. కింద టవల్ వేసుకుని పండుకోవాలా, కింద మట్టిలో రాళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. ఏం పని ఇది? చక్కగా పడుకున్నాడు. ఏం సంతోషం ఇది? అంటే దేవుని ప్రజలకు జ్ఞాపం చేసుకోవాలి. ఎన్నోసార్లు మన జీవితాలలో దేవుని ప్రజలతో సహవాసం యొక్క శ్రేష్టత మనకి ఎన్నోసార్లు అర్థం కాదు. ఎంత ఆధిక్యత మనం పోగొట్టుకుంటూ ఉంటాము, ఎన్ని సందర్భాలు మనం పోగొట్టుకుంటాము. మనము తెలియదు కాబట్టే, మనం అది ఎరగలేం కాబట్టే దేవుని ప్రజలకు మనం ఉపదేశించలేం, మన పక్కనున్న విశ్వాసంగా నేర్పించలేం. ఎట్లా పోగొట్టుకున్నావు అక్క నువ్వు బైబిల్ స్టడీ అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన కూడా పోగొట్టుకుని చెప్పలేకపోతున్నాం? దేవుని ప్రజల సహవాసం యొక్క శ్రేష్టత ఎంత శ్రేష్టమైంది. ఈ దినాలలో ఈ దైవికమైన ఐక్యత పరిమళ తైలం ఏం చూపిస్తూ ఉన్నదంటే, కదా దేనికి ప్రతిష్ఠించబడి కొరకై. దేని కొరకైన ప్రతిష్టత ఇది? దేవుని ప్రజలతో ఐక్యపరచబడి కొరకైనటువంటి ప్రతిష్టత. ఈ మనుషుడు పండుకున్నాడు. రాజుకు తెలిసిపోయింది. రాజు ఏం చేసినాడు? 10వ వచనం. ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదు వినినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితే 10వ వచనము కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడిగాను. 11వ వచనం చదవండి. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఎట్టపోతాను అన్నాడు. నువ్వు ఎట్టపోమంటున్నావు, నేను ఎట్టపోతాను అన్నాను కదా. 4 తిట్టిపోవాలా. ఇక ఏదన్నా పని ఇంకా పిలిపించిన ఆ పని ఈ పని చెప్తే, రేపు చేస్తాలే రాజా, ఇప్పుడు ఏడ కుదురుతుంది రాజా, ఇప్పుడే కదా రాజా యుద్ధం చేసి వచ్చినాను, నువ్వే కదా ఇంటికి పొమ్మన్నావు అని లెక్క ప్రకారం కదండి. ఈయన ఏమంటున్నాడు రివర్స్లో, నువ్వు ఎట్ట పొమ్మన్నావు, నేను ఎట్ట పోతాను అంటున్నాడు. ఎంత విచిత్రమైనటువంటి అనుభవం చూడండి. అంటే ఎందుకు కారణం ఏంటి? తన మనస్సంతా దేని మీద ఉంది? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మందసము అని అంటున్నాడు.
తన మనసు అంతా దేని మీద ఉంది? దేవుని మందసం మీదే ఉంది. తన మనసు అంతా ఏముంది? ఇది ఎక్కడుంది? యుద్ధం చేసిన వారి మీద ఉంది. అందుకని ఇంటికి పోయి సంతోషంగా ఉండలేకపోతున్నాడు. కానీ అంటే ఆ సంతోషం కంటే వీటి విషయమైన బాధ ఎక్కువ ఉంది. అందుకని ఆ సంతోషం కొరకు వెళ్ళలేనంత బాధ ఉంది. ఈ బాధ అంటే వెళ్తా బాధపడతాను, తిని నేను యుద్ధంలో బాగుండని తినొచ్చు. కానీ ఈ బాధ ఎంత పరిమాణంలో ఉన్నదంటే ఆ సంతోషమును అంగీకరించడానికి ఇష్టపడనంత బాధ ఉందన్నమాట. ఎప్పుడైనా అట్లాంటి బాధ ఉంటుందా మనకు? చెప్పండి. సువార్తకు పాలేదే, అయ్యా దేవా ఎంత పని అయింది ప్రభువా, పోకపోతేనే ప్రభా అనవసరంగా ఈ పని ఇప్పుడే వచ్చి పడినే దేవా, బా ఏమి అన్నం తినే అంటే నాకు తినబుద్ధి కావట్లేదండి, ఏమమ్మా ఏం బాగలేదా అంటే నేను సువార్తకు పాలైపోయినాను, నాకు అసలు నెమ్మదే లేదండి అంటామా? చెప్పండి. ప్రభా మళ్ళీ ఇంకెప్పుడన్నా దేవుడు ఇలాంటి అవకాశం ఇస్తే నేను ఇంకెన్నడూ పోగొట్టుకోకూడదు ప్రభా అని అనుకుంటామమ్మా. అంత బాధ ఉంటుందా? తలంపు ఏంటంటే నేను విషయాలు ఎందుకు చెప్తానంటే, కానీ దేని వాక్యంలో ఆ తర్వాత దావీదు ఏం చేశాడంటే శుభ్రంగా ద్రాక్షరసం తాగిపించినాడు, మత్తు కలిగేంతలో తాగిపించినాడు. తాగిపించి అంటే ఆ మత్తులో వెళ్ళిపోతాడు అనుకున్నాడు. దేని వాక్యంలో మనం చూస్తే 13వ వచనము 12వ వచనం దావీదు చదవండి. నేడును నీవిక్కడ ఉండము, రేపు నీకు సెలవిత్తునని ఊరియా అనగా ఊరియా నాడును మర్నాడును. అంటే ఈయన ఉద్దేశం ఏంది? ఏందోలే పెద్ద ఫోజ్ ఇచ్చినాడులే, నేనేం ఏమనుకున్నావు, ఎంత నమ్మకమైన అనుకున్నావు, నేను నా మనసు అంతా ఇట్లుంటుందని ఆయన ఫోజ్ ఇచ్చినాడు. నెక్స్ట్ డేకి మారిపోద్ది, కానీ తెల్లారి భార్య గుర్తొస్తుంది. అరే అంటే సహజమే కదా. అరే నేను 2 రోజుల నుండి తను తెలిస్తే బాధపడిద్ది, సరేలే ఇంకేం చేద్దాం, నీకు నుండి కూడా యుద్ధం చేయలేను కదా అని చెప్పి ఆ రోజైనా తర్వాత మారిద్దాం అనుకున్నాడు దావీదు. కానీ అప్పటికి మారలే. ఆ తర్వాత ఏం చేసినాడు? 13వ వచనం భోజనంకు పిలిపించెను, మత్తునుగా చేస్తే ఈ మనుషుడు మత్తులో కూడా అండి, మత్తులో కూడా మనం మెలకులో ఉండి కూడా ప్రభు పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని పట్ల సహవాసం పట్ల ఆలోచన ఉండదు, గమనం ఉండదు, సిద్ధపాటు ఉండదు. మత్తులో కూడా చూడండి. సొలొమోను ఎప్పుడు ప్రత్యక్షమైనాడు? ఎక్కడ ప్రత్యక్షమైనాడు? దర్శనం కాదు అది. ఎక్కడ ప్రత్యక్షమైనాడు సొలొమోనుకి? మీకు తెలుసు. ఎక్కడ ప్రత్యక్షమైనాడు? కలలో ప్రత్యక్షమైనాడు. కలలో ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. కళలు వస్తాయి. కళలు మనకేం సంబంధం ఉంటుందండి? కళలో ఏం చేస్తాం మనకే తెలియదు. తెల్లారిన తర్వాత గుర్తు చేసుకుంటాం, నాకు ఎట్ట కళ వచ్చింది, భయంకరమైన కళ వచ్చింది, భలే కళ వచ్చింది. మా భార్య అప్పుడప్పుడు చైనాట్ అంతా పోయి వస్తుంటుంది. తెల్లారి చెప్పిద్ది అనమాట, నేను చైనా పోయించాను అంటే ఎప్పుడు పోయినామంటే రాత్రి కళ్ళలో పోయిచి ఉంటుంది, అట్లాగనమాట. కానీ కళలో మనకేం సంబంధం ఉంటుంది అంటే ఏం గమనం ఉంటుంది, ఏం మెలకు ఉంటుంది? సొలొమోను అంటే ఆ హృదయము ఎంతగా దేవుని ప్రజల కొరకైనటువంటి ఆశతో నింపబడిందంటే కళలో కూడా అదే తపన, కళలో కూడా అదే ఆలోచన, అదే యావ. కళలో కూడా మన మెలకులో కూడా మనకు అలా ఆలోచన. మనకి సహజంగా ఏముంటుంది? సహజంగా నేను ఎట్లాగా నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలా అని అది ఎన్నో భారాలు మన హృదయంలో ఉంటాయి. మంచి తప్పని చెప్పట్లే. అయితే ఈ మనుషునికి ఎన్ని కోరికలు ఉండకూడదు? కాబట్టి దేని వాక్యంలో కళలో కూడా ప్రభా నీ ప్రజల కొరకు జ్ఞానం అడిగినాడు. కాబట్టి ఏం ఐశ్వర్యం అడగలే, ఘనతను అడగలే, ఏం అడగలే. అది అడిగింది కూడా తన కొరకు అడగలే. ఎంత శ్రేష్టమైన సంగతి! ఈ మనుషుడు కూడా అట్లానే కనబడుతున్నాడు. ఏం చేసినాడంట? ఇంటికి పోకుండా సేవకుల మధ్య పడక మీద పండుకొనేను. అక్కడ ఏం రాయబడింది? రాజనగర ద్వారమున పండుకున్నాడని రాయబడింది. ఇక్కడేమో రాయబడింది? సేవకుల మధ్యను పండుకున్నాడని రాయబడింది. కానీ దేని వాక్యం తర్వాత సంగతులు మనం ఎరుగుదాం. తలంపు ఏంటంటే కాబట్టి యొక్క ప్రతిష్టత దేని కొరకైనా ప్రతిష్టత అంటే కాబట్టి దేవుని ప్రజలతో మనకున్నటువంటి ఐక్యత కొరకైనటువంటి ప్రత్యక్షత, వారి మధ్య ఉండు కొరకైనా మరి ప్రతిష్టత. కాబట్టి ఎప్పుడైతే అప్పుడే ఆ యొక్క పరిమళ తైలం యొక్క విలువైన నమూనాలోనికి మనం రాగలుగుతాం. అప్పుడు ఆ దైవికమైన ఐక్యత ప్రభుతో, ఆయన ప్రజలతో మన జీవితంలో ఉండగలుగుతుంది. అట్లా లేకుండా ఉండలేదు. అది దేని వాక్యాలు. అందుకని ప్రారంభ విశ్వాసులు ఇవన్నీ వాక్యాలు ఇవన్నీ ఏం తెలియవు, అయినా అలా సిద్ధపరచబడ్డారు. అపోస్తలుడు పౌలు ఒక మాట అన్నాడు, అన్ని జనులు వాళ్ళకి దేవుడు లేడు, దయ్యం లేదు, ఏముండదు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండదు. ఒకవేళ తెలియకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే అప్పుడు అన్ని జనులు ఏం అనుసరించినట్టు చెప్పండి? ధర్మశాస్త్రం వాళ్ళు ఏం చేసినట్టు?
అనుసరించినట్లు. అంటే ధర్మశాస్త్రం తెలియపోయిన వాళ్ళు అనుసరించినారు. అప్పుడు ప్రభు ఎలా ఎంచుతాడంట? ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్న వారికి ఎంచుతాడంట. మీరు అన్ని జల్లు అసలు ధర్మశాస్త్రం ఎప్పుడైనా విన్నారా, దానికి తెలిసారా, మోషే రాసిన సంగతి దేనని మీకు తెలుసా అని అన్నాడంట. ఇశ్రాయేలు పైన ధర్మశాస్త్రం ఉన్నది, అనుసరించకపోయినా ధర్మశాస్త్రము లేని వారుగా వారు ఎంచబడతారంట. చూసారా దేవుని వాక్యంలో? అందుకని మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడేటువంటి నియమం ఏంటంటే, కాబట్టి దేవుని ప్రారంభంలో ప్రజలు కాబట్టి ఎలాగ సిద్ధపరచబడినారు? ఏమి లోతైన విషయాలు, మర్మాలు, ఉదాహరణ ఏమీ లేవు. మాట చెప్పినారు, అట్లా నడుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా అయితే ఉండాలని మనం అనుకుంటున్నామో, ఆశపడుతున్నామో, ప్రార్థన చేసుకుంటున్నామో అలాగని వారు సిద్ధపడిపోయినారు. ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. దేని బట్టి దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత కాబట్టి అనేక రీతులుగా సిద్ధపరచబడిన రీతిగానే మనం కూడా సిద్ధపరచబడవలసిన వారికి ఉన్నాం. తర్వాత దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మూడవదిగా ఈ యొక్క పరిమళ తైలము అనేటువంటి దాని కొరకై మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఇది ఈ పరిమళ తైలము దేంతో సిద్ధపరచబడింది? నిర్గమాకాండము 25వ అధ్యాయం, నిర్గమాకాండము 25వ అధ్యాయము 6వ వచనం. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపములకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతుంది? అభిషేక తైలము కొరకు. తర్వాత తిరిగి 30వ అధ్యాయము దాని కొరకు ఏం ఉపయోగించాలని ప్రభు చెప్పినాడు? 22వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ముఖ్యమైన ఏమన్నారు? సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపురసము 500 తులముల సుగంధ గంధకములు గల లవంగి పట్ట సగము, అనగా 250 తులముల ఎత్తు, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తు, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె, సంబారము 3 పళ్ళు. కాబట్టి కొలతలు ఇచ్చినాడు. ఏమేం కావాలా? 1 అచ్చమైనటువంటి గోపురసము, 2వది లవంగ పట్ట, 3వది నిమ్మగడ్డి నూనె, 4వది ఒలీవ నూనె అనే జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఐక్యత ప్రభుతో, ఆయన ప్రజలతో ఈ ఐక్యత ఎంత మేలైంది, ఎంత మనోహరమైంది. ఎందుకు ఆ యొక్క అభిషేక తైలముతో అది పోల్చబడతా వచ్చిందంటే, ఆ అభిషేక తైలము కొరకై ఉపయోగించబడిన పదార్థములంతా ప్రాముఖ్యమైనవి. అందుకు దీని వాక్యంలో ఈ పదార్థంలో ఒక పదార్థాన్ని మనం చూస్తున్నాము, నిమ్మగడ్డి నూనె అనే మాట 24వ వచనంలో మనం చూస్తున్నాం. కానీ ఈ నిమ్మగడ్డి నూనె అనేది చాలా చౌకగా దొరికేటువంటి పదార్థం, సామాన్యమైన పదార్థం. ఇది మనకి ఈ 4 సంగతులు దేనిని చూపిస్తూ ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు అని మనకు చూపిస్తూ ఉంటున్నాయి. కానీ నిమ్మగడ్డ అనేటువంటిది దేన్ని చూపిస్తూ ఉందంటే, ఆయన సామాన్యమైన వాడిగా, మానవుడుగా ఆయన లోకానికి వచ్చినాడు, మనుషుడుగా ఎంచబడ్డాడు. ఎంత సామాన్యమైన వాడుగా, ఎంత దీనుడిగా వచ్చినాడంటే, దేని వాక్యంలో మనకు తెలుసు, ఫిలిప్పీ రాసిన పత్రికలో దాసుని స్వరూపం ఏం చేశాడు ఆయన చెప్పండి? ధరించుకున్నాడు. అంటే దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే బానిసలుగా పరిగణించబడి. అంటే ఆ దినాలలో డబ్బులు పెట్టి కొనుక్కున్న బానిసలతో ఎట్లాగా వ్యవహరిస్తారో అట్లాగే యేసు ప్రభువు వ్యవహరించారు. ఒకసారి సిగ్గు అనిపిస్తుంది, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు చేసినప్పుడు కాబట్టి రోషం పట్టుకొని వస్తే సిగ్గు అనిపిస్తుంది. కానీ మన ప్రభు ఎలాంటి స్థానము, నిమ్మగడ్డి వలె ఎంత దీనుడైనాడో చూడండి. కాబట్టి ఒక అంటే అన్ని పదాలు మనకు రాయబడలేదు, కానీ బానిసతో వ్యవహరించినట్టుగా మనుషులు ప్రభుతో వ్యవహరిస్తూ వచ్చినారు. ఎన్ని రీతిగా ఆయన దూషించినారు. ఏమన్నారు? నువ్వు దయ్యం పట్టినోడు అన్నారు. ఇంకా ఏమన్నారు? నువ్వు తిండిపోతుడు అన్నాడు, నువ్వు త్రాగుబోతు అని అన్నారు. తర్వాత మరి ఏమన్నాడు? నువ్వు పాపులతో కలిసి భోజనం చేసేవాడు అన్నాడు. కాబట్టి ఇంకా ఏం చేసినారు? ఎంతో అపహసించినారు. సిలువ వేయబడినప్పుడు ఆయనతో ఉన్న దొంగలు, బందిపోటు దొంగలు వాళ్ళు. అరే ఈ కనీసం అనే సిగ్గు లేకుండా, నేను ఏంటి, నా స్థితి ఏంటి, నా జీవితం ఏంటి ఆలోచన లేకుండా, మేము ఎవరినామంటున్నామని కూడా లేకుండా అటు నుంచి వెళ్ళేవారు తలలు ఊపుతా అపహాసం చేసినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై ఏం చెప్పినాడు? దీనుడై ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇది నిమ్మగడ్డి మనకు చూపిస్తూ ఉంది. రెండవది ఈ ఒలీవ నూనె గురించి మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఈ ఒలీవ నూనె దేనికోసమైనటువంటి ఒలీవ నూనె? ఈ ఒలీవ నూనె దేని కొరకు ఉపయోగిస్తూ వచ్చినారు? దేవుని యొక్క మందిరంలో
ఆ యొక్క దీపస్తంభము వెలిగించుట కొరకై దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె ఉపయోగించమని చెప్పినాడు. దీని వాక్యం రండి 27వ అధ్యాయం నిర్గమాకాండం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె. దంచి తీసింది కావాలా, కానీ ప్యూర్గా ఉండాలా, అచ్చమైనది కావాలా. ఇక్కడ ఆ ఒలివ నూనె ఎందుకోసమని? దీప వృక్షము నిత్యము వెలిగించబడట కొరకాయ. అందుకని ఆ దీప వృక్షం మనకి ఏం చూపిస్తా ఉంది? దయచేసి చదవండి 21వ వచనం. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తుంటున్నాం? కాబట్టి ఆ యొక్క దీప స్తంభము కొరకైనటువంటి ఒలివ నూనె. ఆ దీప స్తంభం మనకి ఏం చూపిస్తుందంటే అది నిత్యము వెలుగుడు కొరకై సాయంత్రం నుండి ఉదయం వరకు దాన్ని ఏం చేయాలని చెప్పండి? దాన్ని సవరించవలెను. మొదలుకొని వరకు ఏం చేయాలా? దాన్ని సంవరించాలి. కాబట్టి ఇది మనకేం చూపిస్తుందంటే సరిచేయబడేటువంటి ప్రక్రియను చూపిస్తూ ఉంది ఎప్పటికప్పుడు. కాబట్టి ఆ దీపము ఆ యొక్క వెలుగు తగ్గే కొలది మరి ఎప్పటి వల్లే వెలుగుడు కొరకాయి అది ఆ యొక్క ఒత్తికి ఏర్పడినటువంటి ఆ మసి అంతా కూడా ఎప్పటికప్పుడు తీసేయవలసి ఉన్నది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడైన దేవుడైనప్పటికీ కూడా ఆయన ఎలాగున నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడినాడు. దేని వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎలాగున ఆయన సిద్ధపరచబడిన విధానం చూడండి, మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఇక్కడ మనం ఎలా సిద్ధపరచబడాలనేటువంటిది మనకు అర్థమవుతుంది కొంతవరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పాపం ఎరిగినవాడు, పాపము చూడలేంత పవిత్రమైన నేత్రం కలిగినవాడు, పాప శరీర ఆకారంలో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినవాడు. ఆయన దేవుని చేత నీ పక్షంగా నా పక్షంగా ఆయన అంగీకరించబట్టు కొరకై ఏం చేయాల్సి వచ్చిందంట? సమర్పించాల్సి వచ్చిందంట. భయభక్తులు కలిగి ఉండాల్సి వచ్చింది. ఏం సమర్పించినాడు? ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం బట్టే ఆయన ఏం చేయబడ్డాడట చెప్పండి? అంటే అర్థమేంటి? ఒకవేళ గనక ఆ ప్రార్థనలు యాచనలు సమర్పించకపోతే ఆయన దైవ కుమారుడు అయినా కూడా భయభక్తులుగా కలిగి ఉండకపోతే తన్నైన దేవుడు అనేవాడంట, నేను నిన్ను అంగీకరించను వారి పక్షంగా, నీ రక్తము చిందించబడ్డ నేను అంగీకరించను, అమ్ముల రక్తం నేను అంగీకరించను వారి పక్షంగా, కానీ నిన్నే నేను అంగీకరించను, కాబట్టి మరి నీ పక్షంగా నేను వారిని ఎలాగ అంగీకరిస్తాను అని ప్రభువు అంగీకరించేవాడు కాదంట. ఎంత అంటే అర్థం చేసుకోవడానికి ఎంత మరి గూఢమైనటువంటి మాట అది. ప్రభువు యేసుక్రీస్తు వారే ఇంతగా అంగీకరించబట్టు కొరకు ఇంత నియమంలో ఉండవలసి వస్తే ఇది నాలో దేవుని ప్రజలంగా నీవు నేను ప్రభు చేత అంగీకరించబట్టు కొరకు ఆ ఒలివ నూనె ఏం చూపిస్తుందంటే నిత్యముగా సవరించబడేటువంటి అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉంది. కింద భాగంలో రాయబడిన మాట ఇంకా మనకి చాలా లోతుగా ఉంటుంది. 8వ వచనం, ఆయన కుమారుడై ఉండియు, కుమారుడే అయితే గాక అయినా కూడా అంతటితో సరి కుమారుడు అనేది సరిపోదు. ప్రభుకి దేవుని కుమారుడుగా వచ్చాడని సరిపోదు. మహిమను విడిచిపెట్టాడు శరీరధారిగా అనేది సరిపోదంట దేవునికి. ఏదో దేవుని బిడ్డగా, ఏదో సేవకుడిగా, ఏదో బాధ్యత వహించిన వారిగా, లేదా ఎర్మోల విశ్వాసం అది సరిపోదు. అది ఉంటే ఉండొచ్చు కాక, నువ్వు సేవకుడు అయితే అయ్యుండొచ్చు కాక, విశ్వాసం అయితే అయ్యుండొచ్చు కాక. దేవుని వాక్యంలో ఏం రాయబడుతుంటే నువ్వు అలాగ ఉన్నప్పటికీ కూడా ఉండి ఏమన్నా అంటున్నాడు? తాను పొందిన శ్రమల వలన నేర్చుకున్నాడు, దేని వాక్యమునకు అప్పగించుకున్నాడు. కానీ దేనికి నేను కట్టుబడి ఉండాలా? నాకంటూ ఏమి నియమాలు ఉండవు, నాకంటూ ఏ సిస్టమ్ నా బ్రెయిన్లో మరి ఫిక్స్ అవ్వదు. కాబట్టి ఒకటే సిస్టమ్. ఏంటి ఆ సిస్టమ్ అంటే నా ప్రభు ద్వారా నేను నా ప్రభు ఏం చెప్తాడో అది చేయటమే నా సిస్టమ్. కానీ నాకు అర్థమైనా అర్థం కాకపోయినా
అది అది ఎంతో వెరితనంగా నాకు కనబడినా కూడా. కాబట్టి నేను నా పని ఏంటంటే నా ప్రభువుకి విధేయత చూపించటమే. అది ఇప్పుడు మనకు అది తలిస్తే ఆ వర్తమానం మనకు డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క కానాని పెండ్లి విందులో వాళ్ళు చూపించిన విధేయత ఎలాంటి విధేయత అండి? ఏ సామాన్యమైన విధేయత కనబరిచిన వాళ్ళు పరిచారకులు ద్రాక్షారసం అయిపోయి ఆయనేమో విందు ప్రధాని రసోసలు ఆడుతున్నాడు, కోపంతో కల్లెర చేస్తుంటే ఆ మరి ఏదో చెప్పింది అనుకో, ఆయన మీతో చెప్పింది చేయడం చెప్తే ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉండాల్సింది? ఆ ద్రాక్ష అయిపోయిన డేక్షన్ అడిదండి వాటిలో నీళ్ళు నింపండి అంటే అది కొంచెం అర్థం ఉంటుంది. అయ్యేమో శుద్ధీకరణాచారం అంటే కాలు కడుక్కోవడానికి పెట్టిన తొట్లలో నీళ్ళు పోయమంటే, ద్రాక్షారసం ఒకవేళ దాంట్లో దేవుడు ఇట్లా బుష్ అని ద్రాక్షారసం చేసినా ఆ కాలు కడుక్కున్న తొట్లో తీసుకుపోతే ఎవరు తాగుతారు? అంటే అట్లయినా ఊహించుకోవడానికి కూడా సాధ్యమవుతుందా? వాళ్ళు ఏమని ఉండాలా? ప్రభు ఏం చేయాలనుకున్నా ముందు చెప్పు, ముందు మాకు చెప్తే కదా. ఏమి తిక్క ఆలోచన ఇది? మేము అసలే మరి చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ మీద చెప్పింది ఈ మాట వింటామంటే ఏడపోయమంటావేంది? మేము అడిగింది దేనికోసము? ద్రాక్షారసం అయిపోయింది దానికోసం కదా. ఆ ద్రాక్ష అంటే పొరపాటున అలా చెప్పామో, నేను పొరపాటు విన్నామేమో, ప్రభా ద్రాక్షారసం దీక్షలో కదా పోయాల్సింది అనాలా? అనంటే ప్రభా అనండి లేదు వీటిలో పోయమన్నారు ఉండేవాడు. అదేంటి ప్రభా అట్ట చెప్పేయమంటాం? అందరూ బాగానే ఉందండి. తర్వాత ఏమంటారు? ఆ నీళ్ళు ముంచుకొని విందు ప్రయాణం దగ్గర పోవాలంట. మొహం మీద కొట్టడు విందు ప్రధాని ఇలా పిచ్చుకుంది అంటారా? నేను ద్రాక్షారసం అయిపోయి అల్లాడి వస్తుంటే ఆ పెళ్లి విందుగా ఉన్నాను, నా పెళ్లి కుమారుడు నన్ను ఏమంటాడు, నేను అల్లాడుతుంటే నీ తమాషగా ఉందా, నీళ్ళు తీసుకొని వస్తాను నా దగ్గరికి అండు తీసుకుపోయినారు. దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ యొక్క ఏమంటారు ఒలివ నూనె మనకి ఏం చూపిస్తుందంటే ఆయన సవరించబడినటువంటి జీవితం, సిద్ధపరచబడినటువంటి జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది. మూడవ పదార్థము నేను వాక్యంలో లవంగి పట్ట అనేది మనకి జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఈ లవంగి పట్ట అంటే దాల్చిన చెక్క. కానీ ఈ లవంగి పట్ట ఏం చూపిస్తూ ఉంది? యేసు ప్రభు యొక్క సువాసనకరమైన అనుభవాన్ని చూపిస్తూ ఉంది. సువాసనకరమైన అనుభవం. నేను వాక్యంలో చూడండి, కీర్తన గ్రంథము దయచేసి వస్త్రములెల్లా 45వ కీర్తన, క్షమించండి 45వ కీర్తన 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే అగరవాసనే. కాబట్టి ప్రభు యొక్క సువాసనకరమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. అందులో ఆ పై వచ్చిన 7వ వచనం చివరి అసలు ఏముంది? నిన్ను ఆనంద తైలముతో అంటే అభిషేకం కూడా తండ్రి దేవుడు కుమారుడు యేసు ప్రభుని ఎంతో సంతోషంగా అభిషేకించినాడు. అభిషేకించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం రాయబడుతుంది? నీ వస్త్రము అని రాయబడలే. ఏం రాయబడింది? నీ వస్త్రములెల్లా అని రాయబడింది. ఏదో ఒక వస్త్రమో కాదు, ఏదో కొన్ని వస్త్రాల్లో కాదు, ఆయన వస్త్రములెల్లా కూడా. నేను వాక్యంలో రాయబడింది వాసన అని రాయబడలే. ఏమని రాయబడింది? వాసనే, అగరవాసనే, లవంగపట్ట వాసనే. అంటే అంటే నేనే దాంట్లో కూడా వర్తమానం చూడండి. అంటే అది ఇంకేది కాదన్నట్లుగా నేను వాక్యంలో. అందుకని దేవుని ప్రజలకు జ్ఞాపం చేయబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎంత సువాసనకరమైన జీవితం అంటే అక్కడ అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో ప్రభు ఎంతో సువాసనకరమైన వాడుగా ఉన్నాడు. ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన వైఖరి, ఆయన బోధ అన్ని విషయాల్లో సువాసనకరమైనటువంటి జీవితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క నాలుగవ ఈ పదార్థం అచ్చమైన గోపరసము. గోపరసము అనేటువంటిది ఏం చూపిస్తూ ఉంది? అది బోళము. గోపరసం అన్న బోళం అన్న ఒకటే. దేవుని వాక్యంలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరణించినప్పుడు ఆయన దేంతో సిద్ధపరచబడినాడు? దయచేసి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన ఎందుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు. కాడి బోలము అని ఇదే గోపరసమన్నా బోలమన్నా ఒకటే. కాబట్టి ఈ దిన వాక్యంలో రాయబడతా ఉంది. ఈ బోలము దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. ఎలాంటి శాపగ్రస్తమైన మరణం ప్రభు నీ కొరకై నా కొరకు ఆయన పొందుతూ వచ్చినాడు. అందుకనే ఆయన జన్మించినప్పుడు ఆయన మరణానికి గుర్తుగా జ్ఞానులు ఏం తీసుకొచ్చినారు? బంగారంతో పాటు, సాంబ్రాన్తో పాటు ఏం తీసుకొచ్చినారు? వాళ్ళు బోళంను కూడా తీసుకొని వచ్చినారు. కాబట్టి దీని వాక్యంలో బోళం అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా. కాబట్టి ఈ యొక్క ఈ అభిషేక తైలము, పరిమళ తైలం ఏమైతే ఉన్నదో
కానీ అది ఎలాగ పరిమళ తైలమైంది? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను దీనుడై తగ్గించుకొని వచ్చి తాను సిద్ధపరచుకొని సువాసనకరమైన జీవితం జీవించి శాపగ్రస్తమైన మరణముకు అప్పగించుకుంట ద్వారా ఆయన పరిమళ తైలముగా చేయబడతా వచ్చినాడు. కానీ ఈ దినాలలో కూడా దేవుని ప్రైలముగా ఈ దైవికమైన ఐక్యతలోనికి నేను ప్రభుతోనూ ఆయన సంఘముతోనూ కలిగి ఉన్నట్టు కొరకై మనం కూడా ఎలాంటి అనుభవం రావాలా? మనము కూడా ప్రభు వలె దీనులమై మనము కూడా సరిచేయబడుచున్న వారముగా మనము కూడా సువాసనకరమైన వారముగా ప్రభు కొరకు మన ప్రాణం కూడా తెగించినంతగా ఆయన పరిచర్య చేయనట్లుగా మనము కొనవలసిన వారిగా ఉంటున్నాం. కానీ ఈ 4 పదార్థములు కూడా అవి దంచి అవన్నీ కలపబడాల. అంటే మనకి ఇది ఏం చూపిస్తూ ఉన్నదంటే, కాబట్టి వాటి యొక్క స్వరూపాన్ని కోల్పోవటం, అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవటం, అంటే ఏమంటారంటే నేను అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నీ యొక్క నా జీవితంలో తొలగించబడాలి. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ద్వారా నా ద్వారా లోకానికి ఆయన ప్రత్యక్షపరచుకునేవాడిగా ఉంటాడు. కానీ ఈ తైలం యొక్క 3వ నియమము మనకేం చూపిస్తుందంటే అది సిద్ధపరచబడి కలపబడినటువంటి తైలముగా మనకు చూపించబడుతుంది. 4వదిగా దేని వాక్యంలో ఈ తైలము మనకేం చూపిస్తా ఉందంటే ఎక్కడ పోయబడుతుందంటే ఈ తైలము 133వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినాము. అది తల మీద పోయబడుతున్నటువంటి తైలం. కానీ ఈ తైలం ఎక్కడ పోయబడుతుంది? తల మీద పోయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనకు ఏ జ్ఞాపం చేయబడుతుందంటే ఈ అభిషేక తైలం అనేటువంటిది ఈ తల అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది చెప్పండి? దేనికి సాదృశ్యంగా ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన మన శిరస్సు అంటున్నాడు. సంఘం అనే శరీరం నాకు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? శిరస్సు అంటున్నాడు. అంటే ఈ యొక్క తైలము ఎక్కడ నుంచి రావాల్సి ఉన్నది? తల దగ్గర నుండి రావాల్సింది. అంటే భుజం మీదో చేతి మీదో లేదంటే ఇంకెక్కడో ఈపి మీద పోసే తైలం కాదు, ఇది తల మీద పోయబడే తైలం. అక్కడ నుండే రావాల్సి ఉన్నది. ఎక్కడ దాకా ఆ తైలం వస్తూ ఉన్నదంట చెప్పండి? గడ్డ మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన తైలం. అంటే అర్థమైంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ప్రతి విశ్వాసి కొరకు అందుబాటుగా అనుగ్రహించబడే తైలం అది. కానీ ప్రతి వారి కొరకైన తైలం ఇది. ఏ భాగంలో ఉన్నా కూడా నీ కొరకు నా కొరకు ఆ తైలము మన ఎదుగు తీసుకురాబడుతుంది. నేను ఏ భాగంలో ఉంటే మాత్రమే నా ప్రాముఖ్యం ఏంటంటే ఆ తైలము నా ఎదుగు వస్తుందా లేదనేదే ప్రాముఖ్యమైంది. నేను అంచులో ఉన్నానా మధ్యలో ఉన్నానా అనే అదే ప్రాముఖ్యం కాదు. ఏంటి ప్రాముఖ్యం? ఆ తైలము నా ఎదుగు ఎక్కడి నుండి వస్తూ ఉంది? కానీ నా ప్రభువు దగ్గర నుండి వస్తూ ఉంది. అందుకని ఈ దినాలలో దేవుని ప్రేలంగా మనకు ఈ పరిమళ తైలం మనకి ఏం చూపించబడతా ఉన్నదంటే, కానీ ఎప్పుడు ఈ దైవికమైన దేవునితో ఆయన సంఘంతో ఐక్యతలోనికి మనం వస్తామంటే, కానీ మొట్టమొదటిగా ఎవరితో నీకు నాకు ఐక్యత ఉండాలా? ఎక్కడ నుండి ప్రారంభించబడుతుంది? ప్రభువు దగ్గర నుండి. ప్రభుతో మనకు ఐక్యత ఉండాలా? దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు, కానీ మన ప్రభు ఓట అనేటువంటిది అక్కడి నుండి ప్రారంభం అవుతుంది. రెండు సంగతులు, ఒకటి ప్రభు యొద్ద నుండి, రెండవదిగా ఆయన సంఘము నుండి నాకు అనుగ్రహించబడేటువంటి తైలం. కానీ మొదట ప్రభు నేను వాక్యం, అందుకని మనం చదవాల్సిన అవసరం లేదు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం రాయబడి ఉంటుంది. నా జనులు 2 నేరములు చేస్తున్నారంటాడు. ఏం చేశారంట 2 నేరాలు? ఒకటి, జీవ జల ఓట నైనా నన్ను విడిచిపెట్టేశారు అని చెప్పారు. కానీ ఎవరు జీవజల ఓట? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన దగ్గర నుండే మనకు ఆ యొక్క ఊట రావాల్సి ఉన్నది. కానీ ఆ ఊట ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? సామెత గ్రంథంలో రాయబడి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని భద్రం కాపాడుకోవాలా? నీ హృదయమును భద్రంగా కాపాడు. ఎందుకని? నీ హృదయములో నుండి జీవ జల ధారలు బయలు వెళ్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. సామెత గ్రంథం 4వ అధ్యాయం. సామెత గ్రంథము 4వ అధ్యాయం. ఎన్నో వచ్చిన? 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి జీవధారలు ఎక్కడ మొదట వస్తున్నాయి? నా హృదయం అంటే ఎక్కడ మొదట? ప్రభు దగ్గర నుండి వస్తూ ఉన్నాయి. అక్కడ అందుకనే దేవుని ప్రజలంగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, కాబట్టి ఈ దినాలలో ఆ యొక్క జీవధారలు నాలో ప్రవహించినట్లుగా నా హృదయాన్ని ఏం చేయాలా? భద్రముగా కాపాడుకోవాలి. నా హృదయం మలినం అయిపోయి ఉంటే, నా హృదయం అపవిత్రతో నింపబడిపోయి ఉంటే, ఆ జీవధారలు
నా హృదయంలోకి వచ్చినంత మాత్రాన అవి నాకు జీవం ఇవ్వవు, నా ద్వారా ప్రవహించి ఎవరికి కూడా అవి జీవాన్ని ఇవ్వవు. కానీ ఈ యొక్క ధారలు అనేటువంటివి రెండవది ఎక్కడ మనం చూస్తామనంటే దేని వాక్యంలో వాస్తవానికి ఓట్ అనేటువంటిది అంటే బావి ఓటు ఉంటుంది, అది వేరు. బావి అంటే లోతు తవ్విన తర్వాత ఓటు వస్తుంది. కానీ వాస్తవానికి సెలవు సెలిమి అంటారు. ఇక్కడ ఏమంటారండి? సెలిమి అంటారక్క. అంటే గుంట తవ్వితే నీళ్ళు వస్తాయి కదా, ఓట. వీళ్ళని అడుగుతున్నామ్మా ఈ ప్రాంతంలో ఓట అంటారా? అదేలే. కానీ మన ప్రాంతంలో ఏమంటారు? సెలిమి అంటారు. సెలిమి సెలవు అంటారు. సరే, అంటే అవి అంటే కాలువల ఒడ్డున, తర్వాత ఏరు ఒడ్డున వాటిని తీస్తారనమాట. అంటే ఇసుకలో తీస్తారు, లేదంటే కొండ అంచున తీస్తారు. అంటే ఆ ఓట ఎట్లా వస్తుందంటే దాని సమీపంలో ఉండేటువంటి జలములు ఉంటాయి, ఆ సమీపంలో తీసే దాంట్లో ఓట వస్తుంది అనమాట. కొన్ని అంటే గ్రామాల్లో ఎట్లా ఉంటుందంటే ఆ మంచినీళ్ళ కొరకు ఏం చేస్తారంటే వాళ్ళు తీసిన తర్వాత ఆ మురికి నీళ్ళన్నీ పడపోస్తారు. అన్నీ పడపోసిన తేటగా వచ్చి నీళ్ళు బిందుకు పోసుకొని గుడ్డ పెట్టి వడగొట్టుకుని అవి తాగుతారు అనమాట. కాబట్టి అట్లాగా అంటే నేను తలంపేందంటే, కానీ ఓట ఎక్కడ ఓట ఉన్నదంటే ఆ సమీపంలో నదో లేదంటే ఏదో ఒకటి ఉంటేనే అక్కడ ఓట వస్తుంది. దేవుని వాక్యంలో ఏం రాయబడుతుంది? దేవుని యొక్క మందిరం గురించి జ్ఞాపం చేయబడుతుంది. దేవుని మందిరము దేవుడు ఎలాంటి స్థానంలో ప్రభు ఉంచినాడు? ప్రభువుతో సమానమైన స్థానంలో ఉంచినాడు. దేవుని వాక్యం రాయబడింది, పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడి పర్వత శిఖరమున దేవుని మందిరం ఏం చేయబడుతుందంట? స్థిరపరచబడుతుందని చెప్పినాడు. అక్కడ నుండి యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, తర్వాత సీయోను నుండి ఆయన ధర్మశాస్త్రం ఏమవుతాయి? బయలు వెళ్తాయి అని చెప్తా వచ్చినాడు. కీర్తనలో దేవుని వాక్యంలో ఒక మాట రాయబడతా వచ్చింది. ఏమి రాయబడుతూ వచ్చిందంటే అక్కడ నీ ఓటలన్నీ కూడా, మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని చెప్తారని రాయబడతా వచ్చింది. చూడండి దయచేసి 87వ కీర్తన 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతి చెప్పుకుందురు. రహబును ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్తున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడము, వీరు అచ్చట జన్మించినని అందరూ, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గురించి కానీ ప్రతి జనము దానిలోనే జన్మిస్తున్నారు. కాబట్టి అక్కడ నుండి దేవుని వాక్యం బయలు వెళ్తుంది, సువార్త బయలు వెళ్తూ ఉంది. అక్కడ జన్మిస్తూ ఉన్నారు, అక్కడ స్థిరపరచబడుతూ ఉన్నారు. అందుకనే 7వ వచనంలో పాటలు పాడుచు వాయిద్యాలు వాయించచ్చు, మా ఓటలన్నీ నీ యందే ఉన్నవి. కానీ దేవుని ప్రజలంగా ఈ యొక్క పరిమళ తైలం యొక్క 4వ అనుభవం మనకేం చూపిస్తూ ఉందంటే, కాబట్టి తల మీద పోయినటువంటి పరిమళ తైలం. మొట్టమొదటిగా నీవు నేను ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? ప్రభువుతో సరైన సంబంధం లేకపోతే శరీరంలో భాగముగా ఉన్నా కూడా ఆ భాగం అనేటువంటిది అంటే తలతో సంబంధం లేనటువంటి భాగము, దానికి అది ప్రయోజనకరం కాదు. అంతమాత్రమే కాదు, శరీరానికి ఏ మాత్రం కూడా ప్రయోజనదాయకం కాదు. అంతమాత్రమే కాదు, దానివల్ల శరీరం అంతటికీ బాధ కలిగేయటమే. అందులో ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. పక్షవాయు రోగం అంటే అర్థం ఏంటో తెలిసిన సహజంగా, అంటే కొంతమంది డాక్టర్స్ చెప్తే విని చెప్తాను, నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. పక్షవాయు రోగం అంటే అర్థమైందంటే ఈ మన దేహంలో ఉండే సమాచార వ్యవస్థలో తలకు ఈ చేతికి ఉన్నటువంటి కనెక్షను తెగిపోతుంది అనమాట. అది అందుకే నేను ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు ఎక్కడో చీమ కుడుతుంది, నా చేయి వెళ్ళి అక్కడ చీమ కుట్టిన దగ్గర గీరుకుంటానంటే అర్థం ఏంటంటే అక్కడ నుంచి నా తలకు సమాచారం వెళ్ళి అక్కడ నుండి చేతికి ఆజ్ఞ వస్తే ఆ చెయ్యి అక్కడికి పోతుంది అనమాట. తల చెప్తుంది పలానా చోట నొప్పి ఉంది అనేటువంటిది తల చెప్తుంది. రాయి కొట్టుకుంటే అబ్బా నేను పట్టుకుంటున్నానంటే అర్థం ఏంటంటే ఇదంతా కూడా మన దేహంలో సమాచార వ్యవస్థ. అందుకని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడద్దు. ఎందుకంటారంటే పెయిన్ కిల్లర్ అంటే అది నొప్పి ఉంటుంది, అది పెయిన్ కిల్లర్ అంటే ఏంటంటే ఆ నొప్పి ఉన్నట్టుగా తలకు సమాచారం తీసుకెళ్లే ఆ వ్యవస్థ మీద ఆ ట్యాబ్లెట్ ప్రభావం చూపిస్తుంది అనమాట. అది ఎక్కువ ఎందుకు వాడకూడదు అంటే మళ్ళీ వేస్తే ఆ వ్యవస్థ దెబ్బతింటుందని ఎక్కువ వాడొద్దని అంటారు. సరే, ఈ పక్షవాయు రోగం అంటే ఎట్లా అంటే కానీ కనెక్షన్ తెగిపోతుంది, అందుకని చెయ్యి ఎట్లనే ఉంటుంది. తెగిపోయిన కారణాన్ని బట్టి ఆ కండరాలు కూడా సహకరించవు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇట్లా అది లెగవాలంటే తల నుండి ఆదేశం వస్తేనే, లేకపోతే నువ్వు ఇట్లా లేకపోవాల్సిందే, ఇట్లా లెగవాల్సిందే, ఇటు వదిలేసి ఇట్లా పడిపోతుంది. కానీ నా చేయిట్లు లెగుస్తుందంటే ఇట్లా అంటుందంటే ఎట్లా వస్తుంది? తల నిగుండే ఆదేశాలు ఉండడం వల్ల.
అంటే ఎప్పుడైతే దేవుని ప్రజలంగా జ్ఞాపం చేయబడి తల మీద పోయబడినట్టు ఈ పరిమళ తైలం మనకి ఏం చూపిస్తుందంటే, ఎప్పుడైతే దేవునితో సరైన సహవాసం మనం కోల్పోతామో ఏమైపోతుందో చెప్పండి, స్పందన ఉండదు. దేవుని నుండి ఎలాంటి దేవుడు మనతో మాట్లాడినా, మనతో ఏం చేసినా స్పందన ఉండదు. ఉండకపోవడం వల్ల ఏముండదు, కండరాల్లో బలం ఉండదు, బలహీనమైపోతాం, శరీరంలో ఉంటాం. మళ్ళా ఈ శరీరానికి ఏమైనా ప్రయోజనం అని చెప్పండి? ప్రయోజనం లేకపోగా శరీరానికి భారం, శరీరానికి బాధ, శరీరానికి నష్టం. దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకున్నాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఈ యొక్క పరిమళ తైలం అనేది మొట్టమొదటిగా దేవునికి ఏర్పాడని చూపిస్తూ ఉంది. ఇక్కడ నేను దేవుని ప్రజల విషయమై దేవునితో దేవుని ప్రజలతో ఐక్యపరచుకుంటూ కొరకాయి నేను ఏమి ఎరగాల? కాబట్టి దేవుని ప్రజలు ఎడలా దేవుని యొక్క ఏర్పాటును నేను ఎరగాల. రెండవది ఏం చూపిస్తూ ఉంది? పరిమళ తైలం ప్రతిష్ఠించబట్టు కొరకైన అభిషేకం చూపిస్తూ ఉంది. ఎందుకోసం ప్రతిష్ఠించబడుతున్నాను? దేవుని ప్రజలతో ఉండు కొరకై నేను ప్రతిష్ఠించబడుతున్నాను. ఈ పరిమళ తైలం ఏం చూపించబడుతుంది? అది నలగగొట్టబడి కలపబడినటువంటి సిద్ధపరచబడిన పరిమళ తైలం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అలా సిద్ధపరచబడ్డాడు. అలా నేను సిద్ధపరచబడ్డాడు ద్వారానే ఎంతో మేలు మనోహరమైనటువంటి అనుభవంలోనికి నేను రాగలుగుతాను. నాలుగవదిగా మనం చూసినప్పుడు కాబట్టి ప్రభుతో సరైన సంబంధము అనుభవం కలిగి ఉంటేనే కానీ నేను ఆ యొక్క అనుభవంలోనికి రాగలుగుతాను. ఇది మొదటి పోలికగా మనం చూస్తాం. నేను రెండో పోలిక గురించి నేను మాట్లాడను, ప్రవచితం అయితే ఇంకోసారి మనం జ్ఞాపం చేసుకుందాం. రెండవ పోలిక హెర్మోను కొండ మీద, సియోను కొండ మీద అంటే హెర్మోను మంచు, హెర్మోను మంచు. కానీ హెర్మోను యొక్క అనుభవం, హెర్మోను అంటే పరిశుద్ధమైనది అని అర్థం. హెర్మోను అంటే అర్థం ఏం చెప్పండి? పరిశుద్ధమైనది అని అర్థం. కానీ ఆ పరిశుద్ధమైనది ప్రభువే. కానీ తర్వాత దేవుని ప్రజలంగా మనం హెర్మోను ఎందుకు ఆ హెర్మోను మంచు అంటే కాడ ఈ సిరియా ఉండే ప్రాంతాల్లో ఎత్తైన పర్వతాలు ఉంటాయి. అన్నిటికంటే ఎత్తు మాత్రమే కాదు, అన్నిటికంటే ఎత్తు కంటే ఇంకా ఎత్తు అనమాట. అంటే ఎత్తు విషయంలో దానితో పోల్చుకుంటే చాలా తక్కువే ఉంటాయి అనమాట. ఎత్తైన పర్వతాలు కూడా ఈ పర్వతం కంటే ఇంకా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం అరకు వ్యాలీ ప్రాంతం, ఇప్పుడు ఎందుకు మనకు మంచు పడుతుంది? అంతమంది బాగా చేతి మీద అంత మంచు పడుతుంటుంది, పొగ మంచు. ఇదంతా ఎందుకు? సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల దూరంలో ఉంది? 3000 అడుగుల దూరంలో ఉంది. హెర్మోను పర్వతం ఎన్ని వేల అడుగులు తెలిసిన? 9059 అడుగులు. అంటే ఇది 3000 అనుకుంటే ఇంకొక 3000, ఇంకొక 3000. కాబట్టి కుప్పలు మంచు పడతా ఉంటుంది. కానీ ప్రభు స్తోత్రంలో కాబట్టి మనం పరిశుద్ధతలో ఎంతగా ఎదగవలసిన వారు ఉన్నామంటే అంతగా ఎదగవలసిన వారు ఉన్నాం. ఇక్కడ ప్రభు చిత్తమైతే ప్రభు అప్పుడు సజీవుడిగా ఉండి కనుక ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యం అయితే కానీ ప్రభు చిత్త తర్వాత దినాల్లో ఈ హెర్మోను మంచు విషయం ధ్యానం చేస్తాం. ప్రార్థనలకు వెళ్దాం. వెళ్ళక ముందు మనం పరీక్షించుకుందాం. కనుక ఈ దైవికమైన ప్రభుత్వం ఆయన సంఘంతో ఈ ఐక్యత లేకపోతే ప్రియులరా మనం ఆయన మహిమ కొరకు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడలేం. కానీ మన ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టాన్ని పొందుతాం. ప్రభుకు చెప్దాం, దేవుని వాక్యంలో ప్రభా ఇలాంటి దైవికమైన ఐక్యత అనుభవంలోనికి నన్ను తీసుకురామని ప్రభుత్వం చెప్తాం. ఇంక నేను ఈ విషయంలో ఇంకా ఎక్కడనే ఎదగవలసిందో నేర్చుకోవాల్సిందో సహాయం చేయమని చెప్తాం. ఎక్కడ ప్రభా నీతో నాకు సంబంధం తెగిపోయిందో అందుకనే నేను నాతో స్పందించలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నాను, నాతో చూపించమని ప్రభుని అడుగుదాం. కానీ ప్రభు ప్రార్థన చేసుకునే క్షమాపణ కొరకై ప్రభుకి మనం ప్రతిష్ఠించుకుంటూ ప్రార్థన చేసుకుందాము. దానికంటే ముందుగా ఒక పాట సీను గీతాల నుంచి పాడుకుందాం.